యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీ అందరితో మరొక మంచి విషయాలను మాట్లాడుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అపవాది గురించిన వివరణ. అపవాది లేక సాతాను లేక దయ్యము, రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఈ అపవాది గురించి, సాతాను గురించి, దయ్యము గురించి ఎక్కడ మనకి పాఠశాలలు కనిపించవు, విద్యాలయాలు కనిపించవు. అపవాది గురించిన పాఠశాలలు ఎక్కడ మనకి సమాజంలో కనిపించవు. అపవాది గురించి నేర్పేవాళ్ళు కానీ, అపవాది గురించి, సాతాను గురించి శిక్షణ ఇచ్చేవాళ్ళు కానీ మనకి ఎక్కడ కనిపించరు ప్రియులారా. ఎందుకు కనిపించలేకపోతున్నారు అంటే, అపవాది గురించి చెప్పటానికి చాలామందికి ధైర్యము చాలక, అపవాది గురించి చాలామందికి ధైర్యము చాలక ఏం చేస్తున్నారంటే, దాని గురించి పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు, దాని గురించి పెద్దగా నేర్పటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే దయ్యము అంటేనే అందరికీ భయం ప్రియులారా. దయ్యము అంటే అందరికీ భయం. మరి దయ్యము గురించి ఎక్కడైనా పాఠశాలలు ఉన్నాయా, ఎక్కడైనా యూనివర్సిటీలు ఉన్నాయా అంటే ఎక్కడా లేవు. దయ్యము గురించి యూనివర్సిటీలు లేవు, దయ్యము గురించి ఆలయాలు లేవు, దయ్యము గురించి పాఠశాలలు లేవు, దయ్యము గురించి మందిరాలు కూడా లేవు. ఏమండి, మందిరాలు లేకపోయినా, యూనివర్సిటీలు లేకపోయినా, దాని సంఘాలు లేకపోయినా భూమి మీద మాత్రం తన నెట్వర్క్ని బాగా పెంచేసుకున్నది అని మనము ఈజీగా తెలుసుకోగలం. ఎందుకంటే ప్రియులారా, మందిరాలున్నా మందిరములో బోధించే బోధ విస్తరించలేకపోతుంది. యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీలో బోధించే బోధ విస్తరించలేకపోతుంది. కానీ మందిరాలు లేకున్నా, మసీదులు లేకున్నా, చర్చిలు లేకున్నా, దానికి నేర్పేవాళ్ళు, దాన్ని నేర్పే పాఠశాలలు లేకున్నా కానీ దాని నెట్వర్కు శరవేగముగా విస్తరిస్తుంది. ఎందుకు దానికి ఇంత వేగము అంటే ప్రియులరా, తనకు ఆయుష్ కాలము తక్కువని దేవుడు చెప్పాడు కాబట్టి, తన ఆయుష్ కాలం తక్కువని దేవుడు చెప్పాడు కాబట్టి, తన ఆయుష్ కాలాన్ని పొడిగించుకోవటానికి తన నెట్వర్క్ను పెంచేసుకున్నది అపవాది. ఈ భూమి మీద ప్రతి దానికి ఆయుష్ కాలం తగ్గుతుంది. ఈ భూమి మీద ప్రతి దానికి ఆయుష్ కాలం తగ్గుతుంది. విశ్వము మొదలుకొని భూమి మీదకి వచ్చిన మనిషి వరకు భూమి మీదకి వచ్చాడు అంటే ఆయుష్ కాలం తగ్గిపోతుంది. సూర్యుడికైనా, చంద్రుడికైనా, నక్షత్రాలకైనా, గ్రహాలకైనా, మనిషికైనా, చెట్లకైనా, దేనికైనా పుట్టింది అంటే ఆయుష్ కాలం తగ్గిపోవలసిందే. కానీ అపవాది మాత్రము ఆయుష్ కాలం తక్కువగా తెచ్చుకున్నాడు. కానీ భూమి మీదకి వచ్చేసరికి చాలా ఎక్కువగా ఆయుష్ కాలం తెచ్చేసుకుంటున్నాడు. అంటే కారణము తాను ఆయుష్ కాలం సొంతంగా పోసుకుంటున్నాడు. అంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి, తన ఆయుష్ కాలాన్ని తానే ఎలా పోసుకుంటున్నాడు, తన ఆయుష్ కాలాన్ని తానే ఎలా పోసుకుంటున్నాడు, తన ఆయుష్ కాలాన్ని తానే ఎలా పెంచుకుంటున్నాడు అంటే తాను ముందుగా నెట్వర్క్ పెంచుకుంటున్నాడు, తన పని పెంచుకుంటున్నాడు. ఎవరిని మృంగుదునా అని బహు క్రోధముగా తిరుగుచున్నాడంట. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది, మనందరికి తెలుసు. ఏమనంటే, అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె బహు వేగముగా పరిగెత్తుతున్నాడు అంట. వాడి పరుగులు చూస్తుంటే నిజంగా భూమి మీద వాడు తొందరగా పోయేలాగా లేడు అనిపిస్తుంది. భూమి మీద నుంచి తొందరగా పోయేలాగా లేడు. మనందరినీ వాని గుప్పిట్లో పెట్టుకొని మనల్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు అని అనిపిస్తుంది ప్రియులారా.
ఎందుకు అంటే ప్రియులరా, భూమి మీద వాడి నెట్వర్క్ చాలా ఎక్కువైపోయింది. ఏంటి, మనం అనుకుంటున్నాం రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు, రోజు రోజుకి చర్చిలు పెరుగుతున్నాయి, రోజు రోజుకి స్పీకర్లు పెరుగుతున్నారు, మా రాష్ట్రం అంతా కూడా భక్తితో నిండిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ ఏంటి, మన వెంటే ఉండి ఎక్కడైతే వాక్యం ప్రకటిస్తారో అక్కడ వాని వాక్యం ప్రకటించుకుంటూ త్వరగా సత్యాన్ని మాయించేసే పనిలో ఉంటాడు. అందుకే చూడండి, ప్రతి వానిలో వాని భయము, ప్రతి వారిలో ఎవరిలో చూసిన అపవాది భయము ఖచ్చితంగా ఉంది ప్రియులారా, ఖచ్చితంగా ఉంది. దేవుడు భయము లేకపోయినా ప్రజలలో లేకపోయినా అపవాది భయము మాత్రం ఖచ్చితంగా ఉంది. ఏంటి, బాలుడు భోజనం చెయ్యకపోతే, పిల్లోడు భోజనం చెయ్యకపోతే దయ్యం పేరు చెప్పి భోజనం చేయిస్తున్నారు. మరి ఒరే భోజనం చేయరా, లేకపోతే దయ్యం వస్తుంది. చూసారా, చిన్నతనములో నుంచే మనవాళ్ళు మనకి నేర్పించిన పాఠాలు ఏంటో తెలుసా? దయ్యపు పాఠాలు. చూసారా, వాని గురించి చెప్పటానికి విశ్వవిద్యాలయాలు లేకపోయినా, వాడి గురించి చెప్పటానికి మందిరాలు లేకపోయినా, వాడి గురించి చెప్పటానికి 4 గోడలు లేకపోయినా మన నోటి ద్వారానే పలికిస్తున్నాడు, మన ద్వారానే మన స్టడీ ముందుకు పంపిస్తున్నాడు, మన నోటి ద్వారానే వాని పాఠాన్ని వాని గురించిన పాఠం మన నోటి ద్వారానే మన పిల్లలకి నేర్పిస్తున్నాడు. తెలుసా, బిడ్డ భోజనం చేయకపోతే తల్లి ఏమంటుంది? ఒరే దయ్యం వస్తుంది తినరా. చూసారా, వాని పాఠాలు ఎలా ముందుకెళ్తున్నాయి, వాడి గురించి సమాచారం ఎలా ముందుకెళ్తుందో. వాడి గురించిన సమాచారము మన నోటి ద్వారా వెళుతుంది అంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి. వాని గురించిన భయము ప్రపంచం అంతటికి ఉంది. అపవాది భయము ప్రపంచం అంతటికి ఉంది. కానీ దేవుడు భయం ఎక్కడుంది ప్రియులారా? ఆలోచించండి. దేవుడికి భయపడవలసిన మనము, దేవుడికి లోబడవలసిన మనము అపవాదికి లోబడి దయ్యానికి భయపడి రాత్రి పగలు అర్ధరాత్రి శ్మశానం దగ్గరికి వెళ్ళాలంటే మనకు భయం, అర్ధరాత్రి రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం. ఎందుకని? అక్కడ దేవుడు ఉంటాడని కాదు ప్రియులారా, దయ్యం ఉంటాదని భయం ప్రియులారా. అర్ధరాత్రి నీవు ఎక్కడైనా వెళ్ళు, అర్ధరాత్రి చీకటి ప్రదేశానికి వెళ్ళు, ఒక్కసారి అర్ధరాత్రి చీకటి ఉన్న చోటుకు వెళ్ళు, గుండె చల్లగైపోద్ది, భయము పుట్టుకొస్తుంది. బాడీ అంతా చల్లబడిపోద్ది, బీపీ లో అయిపోద్ది. ఎందుకంటే అమ్మో దయ్యం వస్తుందేమో, అమ్మో దయ్యం నన్ను కబళిస్తుందేమో, దయ్యం నన్ను పట్టుకుంటుందేమో. ఏ దయ్యము లేదు, ఏమీ లేదు ప్రియులారా, మన భ్రమ అంతే. భూమి మీద మనము తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనకి నేర్పించిన పాఠాలవి ఏంటి తెలుసా? అమ్మ నాన్న నేర్పించిన పాఠాలు. భోజనం చెయ్యకపోతే భోజనం తినటానికి మనం నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా? అమ్మో దయ్యం వస్తుంది, తినకపోతే ఏం చేస్తుందో, అమ్మో దయ్యం వస్తుంది, నేను భోజనం చెయ్యకపోతే ఏం చేస్తుందో అన్న భయాన్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనకు నోరు పోశారు ప్రియులారా. అందుకే దయ్యం అంటే మనకు అంతగా భయం. దయ్యం అంటే భయము, చీడు పురుగులంటే భయము, పామంటే భయము, పులంటే భయము, సింహం అంటే భయము, దొంగలంటే భయము. ఆఖరికి పట్టుకొని వెళ్ళిపోతారన్నా కూడా భయం. దొంగలంటే భయము, దోమలంటే భయము. ఎన్నిటికో భయపడుతున్న మనిషి, ఎన్నిటికో కళ్ళు ముందు కనిపిస్తున్న ఎన్నిటికో భయపడుతున్న మనిషి అసలు దేవునికి ఎందుకు భయపడటం లేదు? మీరు ఆలోచించండి. నేనైనా నువ్వైనా మనకి దేవుడు భయం ఉందా? మనకి చీమ భయం ఉంది,
అమ్మో రాత్రి చెవులకు పోతుందేమో అని, పాము భయం ఉంది, అమ్మో నన్ను కాటేస్తుందేమోనని, సింహాలు భయాలున్నాయి, పులులు భయం ఉంది. ఏమండి, జంతువు జాల భయం మనకుంది, జంతువులు భయము మనకుంది. దేవుడు భయము మనకు లేదు ప్రియులారా. దేవుడి భయము లేదు. దేవుడి భయము మనకుంటే ప్రియులారా, మనము దేనికి భయపడము. దొంగకి భయపడము, పురుగుకు భయపడము, పాముకు భయపడము, దేనికి భయపడము మనము. కానీ దేవుడు భయము లేదు కాబట్టి మనం అన్నిటికీ భయపడుతున్నాం. చివరికి అపవాదికి కూడా మనం భయపడుతున్నాం, దయ్యానికి కూడా మనం భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం తెలుసా? మనకి దేవుని భయము లేదు కాబట్టి. మనం అన్నిటికీ భయపడుతున్నాం. ఒక మంచి మాట చదువుకుందాం బైబిల్లో. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఏమంటున్నాడో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చదువుకోండి. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు అంటున్నాడు ఆయన. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. మన కన్నుల ఎదుట కూడా దేవుడు భయం ఉందా? ఈరోజు దేవుడు భయం ఉందా? దేవుడు భయం అస్సలు లేదు. దేవుని భయము మనకి ఎప్పుడో దూరమైపోయింది. ఎప్పుడైతే మన తల్లి మనకి దయ్యం పేరు చెప్పి, దయ్యపు పాఠాలు చెప్పి మనకి భోజనాన్ని తినిపించిందో ఆ రోజు నుంచి మనకి దేవుడు భయము దూరమైపోయింది ప్రియులారా. దేవుడు భయము దూరమైపోయి మనకి దయ్యము గురించిన భయము నేర్పారు కాబట్టి ఈరోజు దయ్యం అంటే మనందరికీ భయం. ప్రియులారా. ఎందుకు దయ్యం అంటే మనందరికీ భయం? వారి కన్నులు ఎదుట ఏమంటున్నది బైబిల్ చదువుకుందాం, మరొకసారి చదువుకుందాం. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదంట. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. విచ్చలవిడిగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళకి దేవుని భయం ఏముంటది ప్రియులారా? దేవుడి గురించిన భయం ఏముంటది? ఇంకొక విషయం చెప్పంటారా? మీరు ఆశ్చర్యపోయే విషయం, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి చెప్పమంటారు. ఏంటో తెలుసా? దయ్యాలు ఎవరికి భయపడుతున్నాయి తెలుసా? మనమేమో దయ్యాలకు భయపడుతున్నాం. మనమేమో దయ్యాలు పేరు చెప్పితే వణికిపోతున్నాం. మనమేమో దయ్యాలు పేరు చెప్పితే చెమటలు పడుతున్నాయి. కానీ దయ్యాలకి దేవుడంటే చెమటలు పడుతున్నాయంట, వణికిపోతున్నాయంట. చూసారా? రివర్స్ అయిపోయింది కదా కేసు. దయ్యాలేమో దేవుణ్ణి చూసి భయపడుతున్నాయి, దేవుణ్ణి చూసి వణికిపోతున్నాయి. దేవుణ్ణి చూసి గడగడ వణికిపోతున్నప్పుడు అదే మనిషి దేవుడంటే పెద్దగా పట్టింపు లేదు. అదే దయ్యం అంటే చెమటలు పడుతున్నాయి. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము. దేవుడంటే దయ్యాలకి ఎంత భయమో యాకోబు గారు తన పత్రికలో రాస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. దయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయంట? వణుకుచున్నవి. ఏంటి? చలి ఎక్కువగా పెట్టిందనుకోండి, ఏం చేస్తావు? గజ వణికిపోతావు. ఇంక ఏదైనా చూడరాని సన్నివేశం చూసావనుకో, ఒక భయంకరమైనది సన్నివేశం చూసావనుకో, గడగడ వణికిపోతుంటావు. భయము నీలో చొచ్చి నిన్ను వణికిస్తుంటది కదా. భయంకరమైనది ఏదైనా చూసినప్పుడు, నీ కళ్ళు ముందు మర్డర్ జరిగినప్పుడు, నీ కళ్ళు ముందు ఘోరమైనది జరిగినప్పుడు నీకు వణుకు పుడుతుంది ప్రియులారా.
ఖచ్చితంగా పుడుతుంది వణుకు. ఎందుకంటే ఎప్పుడు చూడలేనిది నువ్వు చూసావు కాబట్టి నీకు వణుకు పుడుతుంది. దయ్యాలు కూడా దేవుణ్ణి నమ్మి ఏం చేస్తున్నాయంట? వణుకుచున్నవి అంట, వణుకుచున్నవి. చూసారా? దేవుడంటే దయ్యాలకి వణుకు పుడుతుంది అంటే మరి మనిషికి ఏమైపోయాడు దేవుడు? మనిషికి దేవుడు ఏమర్థమయ్యాడు? దేవుడంటే భయము లేకుండా పోయింది. దొంగకి భయపడినంతగా దేవుడికి భయపడటం లేదేంటి? పాముకు భయపడినంతగా మనిషి దేవుడికి భయపడటం లేదండి. మనం దయ్యాలకు భయపడుతున్నాం. ఇంకపోతే యేసుక్రీస్తు ఒకనొక సందర్భంలో ఒకనిలో చాలా దయ్యములు చొచ్చున్నాయంట. అప్పుడు అవన్నీ ఏమనుకున్నాయంట? ప్రభువా, మమ్మల్ని పాతాళానికి వెళ్ళటానికి మాకు ఆజ్ఞాపింపవద్దు, పాతాళమునకు వెళ్ళటకు మాకు ఆజ్ఞాపింపవద్దు. అదిగో దూరంగా పందులున్నాయే, వాటిలోకి పంపించు. పాతాళం, అగ్ని, నరకం, పాతాళమన్నా నరకమన్నా వాటి శిక్ష అన్నా అపవాదికి బాగా తెలుసు ప్రియులారా, దయ్యాలకు బాగా తెలుసు. అందుకే యేసుక్రీస్తు వారితో రిక్వెస్ట్ చేస్తున్నాయి, దయచేసి మమ్మల్ని అక్కడికి మాత్రం పంపుకు ప్రభువా, మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించేసాయి. మరి మనిషికి పాతాళం అంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు. దయ్యాలకి పాతాళం అంటే భయం, మనిషికి పాతాళం అంటే భయం లేదు ప్రియులారా. చావటానికి కూడా సిద్ధపడుతున్నాడు, ఉరేసుకోవటానికి సిద్ధపడుతున్నాడు. ఈ పీకని ట్రైన్ కింద పెట్టడానికి సిద్ధపడుతున్నాడు, తగలబెట్టుకోవటానికి సిద్ధపడుతున్నాడు. చచ్చిపోతే మరొక క్షణమే పాతాళములోకి వెళ్ళిపోతావు. పాతాళములో ఏసీ రూము లేదు నీకు. అక్కడంకా మండుచున్న అగ్నిగుండం, చల్లారని అగ్నిగుండం, వేడి తగ్గని అగ్నిగుండం. ఆ అగ్నిగుండములోకి వెళ్లకుండా మమ్మల్ని అక్కడికి వెళ్ళటానికి మమ్మల్ని పంపించొద్దు, ఇంకా కొన్ని రోజులు మేము భూమి మీదే ఉంటాం ప్రభువా, మమ్మల్ని అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ మమ్మల్ని పంపించొద్దు అని యేసుని రిక్వెస్ట్ చేశాయంట దయ్యాలు. యేసుని రిక్వెస్ట్ చేశాయంట. మరి మనకెందుకు భయం లేదు? ఒక్కసారి చెప్పండి ప్రియులారా. అపవాది దేవుడిని నమ్మి, దేవుని గురించి విని, దేవుడి గురించి తెలుసుకొని వణుకుచున్నాయి అంటే, దేవుడి గురించి మనకి ఎన్నిసార్లు ఎంతమంది బోధకులు చెప్పినా, దేవుడి గురించి ఎన్ని పాఠాలు మనకి చెప్పినా, దేవుడి గురించి మనకి ఇంకా భయము లేదు అంటే ఎవరిలో బ్రతుకుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈ మాటలు మీరు మనసు పెట్టి ఆలోచించండి. దయ్యాలు కూడా దేవుణ్ణి నమ్మి వణుకుచున్నాయి అంట. దయ్యాలు కూడా వణుకుచున్నాయి అంటే మనుషులకి ఏమి లేదంట? దేవుని భయం లేదంట. మనుషులకి దేవుని భయం లేదు, దయ్యాలకు మాత్రం దేవుని భయం ఉంది, వణుకుచున్నాయంట. దేవుడు మరొక మంచి మాట బైబిల్లో యేసుక్రీస్తు వారి ద్వారా రాయిస్తున్న మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమనే చంపు వారికి భయపడుకుడి. ఆత్మని చంపేవాడికి కాక దేహాన్ని చంపే వాళ్ళకి భయపడుకుడి. దేహ హత్య చేసే వాళ్ళకి భయపడుకుడి. మరి ఎవరికి భయపడాలంట? మనమేమో దేహాన్ని చంపే వాళ్ళకి భయపడుతున్నాం, దొంగలంటే భయం. చంపువారికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలంట. మిక్కిలి. మన జీవితంలో మిక్కిలి భయం ఉందా ప్రియులారా? మన జీవితంలో అమ్మకే భయపడము, నాన్నకే భయపడము, గురువుకే భయపడము. ఎవరికి భయపడము. ఎవరికి భయపడని మన జీవితాలలో దయ్యం అంటే ఎందుకండి ఎంత భయము మనకి?
దయ్యం ఎప్పుడన్నా నిన్ను కొట్టిందా? దయ్యం ఎప్పుడన్నా నిన్ను తిట్టిందా? దయ్యం ఎప్పుడన్నా వచ్చి నిన్ను దోచుకున్నదా? లేదే. ఎప్పుడు దాన్ని చూడలేదే. ఎప్పుడు దాని గురించి అది నీ దగ్గరికి దరిదాపుల్లోకి కూడా రాలేదే. నిన్నెప్పుడు ఏమి చెయ్యలేదే. అయినా దానికి ఇంత భయపడుతున్నావు అంటే దేవుడు ఇన్ని చేసిన దేవుడికి ఎన్ని చేశాడు? నీకోసం ఎన్నెన్నో చేశాడు, ఎన్నెన్నో చేశాడు. నీకోసం ఎన్నెన్నో చేసిన దేవుడికి భయపడటం లేదు. నీకోసం ఏమి చెయ్యని దానికోసం ఎంత భయపడుతున్నావేంటి? నీకోసం ఏమి చెయ్యలేదు ఆయన. నీకోసం ఆకాశాన్ని సృష్టించాడా? నీకోసం సూర్యుని సృష్టించాడా? నీకోసం సముద్రాలను సృష్టించాడా? నీకు భోజనం పెడుతున్నాడా? లేదే. ఏమి చెయ్యని అపవాది గురించి మాత్రం ఇంత భయము, అన్నీ చేసిన దేవుడి గురించి మాత్రం ఏ భయము లేదా మనకి? యేసుక్రీస్తు వారు ఎలా అంగీకరింపబడ్డాడంట? భయము భక్తి కలిగి ఉన్నందున, భయము భక్తి కలిగి ఉన్నందున యేసుక్రీస్తు వారు అంగీకరింపబడ్డాడంట. మనకెక్కడుందండి భయం? యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మన జీవితాలలో భయం ఎక్కడుంది? దేవుని కోసం బ్రతకతామని చెప్పుకుంటున్న మనము, రోజు చర్చికి వెళ్తున్న మనము, రోజు బైబిల్ చదువుకుంటున్న మనము, రోజు ప్రార్థన చేసుకుంటున్న మనకు భయం ఎక్కడుందండి? ఒక్కసారి ఆలోచించండి. మనకు ఎలా ఉండాలి భయం అంటే? దేవుని గురించిన పవిత్రమైన, దేవుడి గురించిన భయము ఎలా ఉండాలంటే మనకి పవిత్రమైనదిగా ఉండాలి. దేవుడి గురించిన భయము మనకి ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా ఉండాలి. కానీ పవిత్రమైనదిగా భయము మనకి లేదు. అంటే అపవాది మన జీవితాలలో చోటు చేసుకున్నాడు. దేవుడు మన జీవితాలలోంచి దూరం అయిపోయాడు. దేవుడు మన జీవితాలలో నుంచి దూరం అయ్యాడు. అపవాది మన జీవితాలలోకి వచ్చి మనల్ని నిత్యము భయపెడుతూ ఉన్నాడు. ప్రియులారా, భయపెడుతూ ఉన్నాడు. భయపడుతూనే ఉన్నాం, మనం భయపడుతూనే ఉన్నాం. అందుకే మానవుల కళ్ళు ముందు దేవుని భయము లేకపోయింది. మానవుని కళ్ళు ముందు దేవుని భయము కొంచెము కూడా లేకపోయింది. మానవుని దృష్టిలో, మానవుని కళ్ళు ముందు ఎవరి భయము నిత్యము కనిపిస్తుందో తెలుసా ప్రియులారా? అపవాది భయం. అపవాది భయం. ఆ భయానికి ఈరోజు మనం భయపడుతూ బ్రతుకుతున్న మన జీవితాలలో ఒక్కసారి దేవుని గురించి భయపడండి. ఆ భయము పవిత్రమైనదిగా ఉండాలి. పవిత్రమైనదిగా ఉండాలి. ఏంటి? దేహాన్ని చంపేవాడికి భయపడకండి. దేహాన్ని మట్టిలో కలిపేసేవాడికి భయపడకండి. ఆత్మను, దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి, మిక్కిలి భయపడండి అంటుంది బైబిల్. దేవుడు చెప్పుతున్న మాట. అపవాది గురించి చెప్పటానికి, దయ్యాలు సాతాను గురించి నేర్పించటానికి ఎన్నెన్నో పాఠాలు. ముఖ్యంగా అపవాది గురించి, అపవాది చరిత్ర బయట పెట్టిన ఏకైక గ్రంథమే ద బైబిల్. ఏకైక గ్రంథం. అపవాది గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్, పూర్తిగా వివరణ ఏదైనా గ్రంథము ఇచ్చింది అంటే అదే బైబిల్. ఇంకా ఆలోచిద్దాం. అపవాది గురించి ఇంకా ఆలోచిద్దాం. అపవాది ఎక్కడ, ఏంటి, దాని ప్రారంభం ఏంటి, దాని ముగింపు ఏంటి, అసలు ఎందుకు ఇంత వేగంగా అపవాది తిరుగుతున్నాడన్న సందర్భాలను బైబిల్లో నుంచి తీసి మనం ఆలోచించి మనలో దేవుడి గురించి ధైర్యాన్ని పోసుకుందాం. దేవుని గురించిన ధైర్యము మనలో నింపుకుందాం ప్రియులారా. అపవాది గురించిన భయాన్ని పోగొట్టుకొని దేవుడున్నాడన్న నమ్మకంతో మనం బ్రతకాలి ప్రియులారా. దేవుడు మనకి శాశ్వతం. దేవుడు మనకి ఈ లోకంలో ఎన్నిచ్చినా కూడా ఎన్నిచ్చాడండి. జీవితం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, భూమి మీద బ్రతకడానికి నీకు స్థలం ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు సమకూర్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడికి భయపడటం లేదు. కానీ ఏమి ఇవ్వని అపవాదికి రాత్రి పగులు నువ్వు భయపడుతున్నావంటే అపవాదికి భయాన్ని తొలగిద్దాం. దేవుని భయాన్ని మనుషుల్లో నింపుదాం.
దేవుని భయాన్ని మనుషులను నింపుద్దాం. వాక్య ప్రకారంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. వాక్య ప్రకారంగా, వాక్యము మనకి ఏమి నేర్పించిందో ఆ ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎన్నాళ్ళు ఉన్నా ఒకరోజు దేవుడి దగ్గరికి చేరవలసిందే. ఈ లోకంలో నువ్వు ఎంతకాలము బ్రతికినా ఒకరోజు దేవుడి చెంతకి చేరవలసిందే ప్రియులారా. అలాంటి ఆయన గురించి నేర్చుకుందాం, అలాంటి ఆయన గురించి బోధిద్దాం, అలాంటి ఆయన గురించి ఆయన్ని నమ్ముకొని సమాజంలో మనం దేవుడి కోసం అనేక మందిని దేవునిలో నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.